నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు ప్రారంభం. విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులు. ఐక్యమత్యానికి ప్రతీకగా శాంతి ర్యాలీలు. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించిన ఏపీ. రికార్డు ధృవీకరణ పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కు అందజేసిన ప్రతినిధులు. సింహాచలం అప్పన్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గంటాలు. భక్తి శ్రద్ధలతో పవిత్ర సమర్పణ వేడుక. విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు అట్టహాసంగా ప్రారంభమైంది. విశాఖ రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా జెండా ఊపి రైలును ప్రారంభించారు. 3 రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 61 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. విశాఖ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు విశాఖ రైల్వే స్టేషన్లో సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే వందే భారత్ రైలును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీభరత్, గొల్లా బాబురావులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ప్రధాని ప్రసంగం అయిన తర్వాత వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. తన విమానయాన శాఖతో పోటీ పడుతూ భారతీయ రైల్వే శాఖ ప్రయాణిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు 3 రాష్ట్రాలను కలుపుకుంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ వెళ్తుందన్నారు. రాష్ట్రంలో విజయనగరం, పార్వతీపురం, ఒడిశాలోని రాయగడ, అనంతరం రాయ్పూర్లో ఈ రైలు ఆగుతుందని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రైలు 3 రాష్ట్రాలను కలుపుతూ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే విధంగా తయారవుతుందని ఆయన ఆకాంక్షించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారితో పాటు స్థానిక ప్రజల అవసరాలను కూడా ఈ రైలు తీర్చే విధంగా రూపొందించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 6 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పూర్తిస్థాయి ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వేస్ తాలూకా బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యందో తెలుసుకొని రైల్వేస్ని కానీ మనం మరింత పుష్ చేయగలిగితే దేశంతో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి జిఎంస్ని మరి పవర్ఫుల్గా చేసి డిఆర్ఎంస్ కూడా అథారిటీస్ ఇచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సహకారంతో మన ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి, 24లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి. అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ట్రైను విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంత ఉపయోగకరమైనటువంటి ట్రైన్గా ఈరోజు ఈ దేశంలో ఇది నడుస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకు ఆలోచన కేవలం మనకున్నటువంటి కనెక్టివిటీని పెంచడమే కాదు, దేశం మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో టూరిజం కానీ, వ్యాపారం కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ ఈ రంగాల్లో మనం శరవేగంగా దూసుకొని పోవాలి. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలనంటే మన భారతదేశానికి ఒక ఆయువు పట్టులాగా ఉన్నటువంటి రైల్వేస్ని మళ్ళీ స్పీడ్ని కూడా మనం పెంచుతూ ట్రాక్స్ను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టి మరీ చేశారు. విదిన్ 1-2 ఇయర్స్ ఇక్కడ రైల్వే జోన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేషన్స్ కూడా చేయాలనేది మా బాధ్యత. ఆ విధంగా మేము పనిచేస్తాము. ఈ ప్రోగ్రాంలో దేశవ్యాప్తంగా 6 వందే భారత్ ట్రైన్లు మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో అనంతరం డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్, కేంద్ర మంత్రి, ప్రజాప్రతినిధులందరూ వందే భారత్ రైలులో రాయ్పూర్ వరకు ప్రయాణించారు. ఆయా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట్ కుమారి, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి బాక్షి తదితరులు పాల్గొన్నారు.
మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకొని సీరత్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో ముస్లింలు శాంతియాత్ర నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పఠిస్తూ వివిధ మసీదుల నుంచి వచ్చిన మౌల్వీలు, ఇస్లాంలు, జమాత్ సభ్యులు, యూత్ అసోసియేషన్లు, మదరసా బాలికలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖలో సోమవారం నిర్వహించిన ముస్లిం సోదరుల శాంతి ర్యాలీ ఐక్యమత్యానికి ప్రతీకగా నిలిచింది. జగత్ ప్రవక్త మొహమ్మద్ అలైహి వసలాం 1452వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ రెడ్నెమ్ గార్డెన్స్, 7 హిల్స్, జగదాంబ జంక్షన్, మెయిన్ రోడ్, పూర్ణ మార్కెట్, కుర్పం మార్కెట్ మీదుగా సాగింది. ముస్లిం యువత ప్రజలను క్రమబద్ధీకరిస్తూ బాలికలు చక్కటి క్రమశిక్షణతో ఈ శాంతి యాత్ర నిర్వహించారు. వండాలోని హజరత్ ఇషాక్ మదనీ బెలియా దర్గా మీదుగా సెయింట్ అలోషియస్ స్కూల్ ఆవరణ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొహమ్మద్ ప్రవక్త విశ్వ ప్రవక్త అని సమస్త మానవ జాతికి మార్గదర్శిగా దైవం నియమించారని ముస్లిం మత పెద్దలు చెప్పారు. ప్రవక్త ఖలీఫాగా ఉన్నప్పుడు చేసిన బోధనలు సర్వ మానవ సమానత్వం, ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించాయని చెప్పారు. మొహమ్మద్ ప్రవక్త ద్వారా పవిత్ర ఖురాన్ ఆవిష్కరించబడిందన్నారు. ప్రవక్త వితంతు స్త్రీని వివాహమాడి స్త్రీ ఔన్నత్యాన్ని శిఖర స్థాయికి చేర్చారని గుర్తు చేశారు. గారు పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తున్నాము. సుమారు 10,000 మందితో ఈ ర్యాలీ జరుగుతుందండి. ఇవాళ నబీ గారు అభిమానులతో చాలామంది వస్తున్నారు. ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇదే విధంగా మనకి నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని. ఆ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా మొత్తం మునిగిపోయింది. దయవుంచి మా నబీ గారి తాలూకా ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడు ఉంటాయి. ఆ నబీ గారు తాలూకా ఆశీస్సులు ఎప్పటి వరకు ఉంటాయో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి భారతదేశంలోని వక్ఫ్ చట్టం తెచ్చారు. ఆ వక్ఫ్ చట్టాన్ని కూడా రద్దు చేస్తారని విశాఖపట్నం ముస్లిం సోదరిమణుల ఆధ్వర్యంలో ఈ మిలాదుల్ నబీ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతున్నారు. అన్ని మసీదుల నుంచి జనాలు రావటం ఘనంగా జరుగుతున్నారు. మిలాదుల్ నబీ ఒక సందర్భంగా ముస్లింలు అందరూ కోరుకున్నది ఒకటే, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలనేది ముస్లింది నినాదం. మిలాదుల్ నబీ సందర్భంగా ముస్లింలందరూ ఈ దేశం అంతా మిలాదుల్ నబీ అనేది యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా జరపబడే మిలాదుల్ నబీ ఇది. మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లం వారు పుట్టినరోజు వేడుకలు ఇవి. ఇది శాంతి మార్గమును చూపించే ఒక సందేశము. ఈ సందేశం ఏమనగా పూర్వం హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లం పుట్టిక ముందు ఆడపిల్లలు పుడితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పుట్టిన వాళ్ళకి గోతులు తీసి పాతిపెట్టేసేవారు. అలాంటప్పుడు మన ప్రవక్త రసూలుల్లా గారు వచ్చి ఇది చాలా దారుణం, ఇది అన్యాయం అని చెప్పేసి ఆడపిల్లలకి ప్రయారిటీ ఇచ్చారు. అలాగే బానిసత్వాన్ని కూడా ఆయన పాలదోలేరు. బానిసత్యానికి కూడా చాలా విరుద్ధంగా ఆయన పారదోలారు. అలాంటి మంచి మార్గాల్లో నడిపించిన మన ప్రవక్త యొక్క జన్మదినం ఒక వేడుకలో యావత్ ప్రపంచ దేశాల్లో మనం జరుపుకుంటున్నాం. ప్రెసిడెంట్గా నేను ఎస్ఐ లతీఫ్గా ఉన్నాను. ఈరోజు శాంతియాత్ర మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా మేము ఈ ర్యాలీ జరపడం జరిగింది. ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఖురాన్తో అవతరించినవి, అంతా శాంతి మార్గంలో నడాలని యావత్ ప్రపంచం అంతా ముస్లిం దేశాలన్నీ కలిపి ఈరోజు శాంతిగా వెళ్తున్నాం. ఈరోజు అతి పెద్ద సంఖ్యలో ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ మిలాదున్ నబీ యాత్ర మొదలుపెట్టాము. కాబట్టి ప్రతి వాళ్ళు ఇందులో పెద్దల నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నడుచుకొని ఈ మన అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వన్ టౌన్ ఇషాక్ మదనీ దర్గా వరకు ఈ ప్రసంగం నడుస్తుంది. కాబట్టి అందరూ ఈ యొక్క పండుగ సందర్భమైన వేడుకల్లో సీరత్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్, కోశాధికారి
హాజీ ముస్తాక్ అహ్మద్, షబ్బీర్, ఎండి రఫీ, హైదర్ అలీ సింకా, మునీర్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక్లో మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు శాంతియాత్ర నిర్వహించారు. అజీమాబాద్ సున్నీ జమా మసీదు నుంచి శాంతియాత్ర ప్రారంభమై పురవీధుల గుండా తిరిగి దర్గా మైదానానికి చేరుకుంది. పాత గాజువాక జంక్షన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ ర్యాలీలో పాల్గొని ముస్లిం సోదరులకు సంఘీభావం ప్రకటించారు. ముస్లిం సోదరులకు మొహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, మొహమ్మద్ రఫీ, అజీమాబాద్ పెద్దలు మదీనావల్లి, అన్సర్వల్లి, మోతీ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా పవిత్ర దినంగా భావించి ఈరోజు ఈ వారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి సాంప్రదాయం మరి గత ఎన్నో సంవత్సరాలుగా గాజువాకలో సాగుతుంది. తెలియజేస్తూ ప్రపంచ శాంతి కోసం, మత సామరస్యం కోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. మహమ్మద్ ప్రవక్త యొక్క ఏవైతే ఆ బోధనలు ఉన్నాయో బోధనలన్నీ కూడా అలవర్చుకొని ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిలాదున్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అజీమాబాద్ సున్నీ జామా మసీద్ సభ్యులందరూ పాల్గొన్నారు. మేము అదృష్టంగా భావిస్తున్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఈ పండుగ చేసుకోవడం, ఈ పండుగలోనే ముఖ్యంగా శాసనసభ్యుల వారు కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ శాంతియాత్ర ద్వారా మేము ఒకటి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు అలాగే అధ్యక్షుల వారు దగ్గరుండి మరి సంక్షేమ కార్యక్రమాలు విడుదల చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళల పట్ల కానీ అదే చిన్నపిల్లల పట్ల కానీ అదేవిధంగా మన సమస్య పట్ల గౌరవం మాత్రం పోకూడదు. అలాగా మంచి సందేశం ఇచ్చారు. సో ఒక మంచి సందేశం అన్ని మతాలు పాటించాలి. సో ఈరోజు ఓజోన్ లేయర్ కాబట్టి ఓజోన్ డే కాబట్టి ఇప్పటి నుంచి మన మొహమ్మద్ చెప్పిన ఒక మంచి వాక్యం పాటిద్దాం, సమాజానికి పునర్నిర్మిద్దాం. మరి అందరం కూడా ఐకమత్యంతో ఇలాగా ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉండి మొత్తం అందరూ కూడా అన్ని పండుగల్లో కూడా మరి కలిసిమెలిసి చేసుకుంటూ మంచి సాంప్రదాయం ఈ భారతదేశంలో ఉంది. దాన్ని రాబోయే రోజులు అలా కొనసాగించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈ రికార్డుకెక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23న జరిగిన గ్రామ సభలను గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని, మెడల్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కు వరల్డ్ రికార్డ్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పరిపాలనగా గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న తిరుపవిత్రోత్సవాల్లో మాజీ కేంద్ర మంత్రి, సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈవో వైదిక పెద్దలు వీరికి స్వాగతం పలికి మర్యాదలు చేశారు. ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి పవిత్రాల సమర్పణ వేడుకగా జరిగింది. ఆరాధన అనంతరం యాగశాలలో విశేష హోమం నిర్వహించారు. ఆదివాసంలో ఉన్న పవిత్రాలను అర్చక పెద్దలు బేడా ప్రదక్షిణ పూర్వకంగా అంతరాలయంలోకి తీసుకెళ్లి సాంప్రదాయ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఈవో శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో వరద బాధితులు ఒడ్డున పడ్డారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రకృతి వైఫల్యం వల్ల రాష్ట్రంలోని ఒక ప్రాంతం అతలాకుతలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 10 రోజుల పాటు ప్రజలు కనీస సౌకర్యాలు లేక అలమటించారని చెప్పారు. సీఎం చంద్రబాబు చొరవతో సహాయక చర్యలు చేపట్టి సాధారణ స్థితి నెలకొల్పారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండేలా దీవించమని శ్రీవారిని వేడుకున్నట్టు ఆనం చెప్పారు. శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి. ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు, పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి. ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళకి, అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి, ఈ దేశ ప్రధానమంత్రి గారికి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని, సౌఖ్యాలని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుడు. వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా ఐఐఏఎం ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఓజోన్ డే ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాలుష్యాన్ని నివారించాలని సూచించారు. అనేక పరిశ్రమల విషవాయువుల ఫలితంగా ఓజోన్ పొర నాశనమవుతుందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పించడం కోసం ర్యాలీలు నిర్వహించడం కాకుండా రైతు బజార్లు, మార్కెట్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎస్పీ రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో జాయింట్ డైరెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. Founder and Director SP Ravindra sir and our Joint Director Balaji sir, and we are organizing today because today is the very special day. ఈ రోజున ఓజోన్ డే కనుక ఈరోజు మనందరం కూడా అన్ని కాలేజీలు మొత్తం రీడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ బీచ్ రోడ్లో ఒక పొజిషన్ స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఊరేగింపుగా ఈరోజు తాలూకు ప్రాముఖ్యత అందరికీ తెలియజేయాలని, పబ్లిక్కి తెలియాలని అనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత రైతు బజార్ కూడా వెళ్తే కొంత క్లీనింగ్ కార్యక్రమం కూడా చేపట్టాలని అనుకుంటున్నాము, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో. సో ఈరోజు ప్రాముఖ్యత ముఖ్యంగా తెలియజేయడం కోసం ఐఐఏఎం ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్, ఆ ఇన్స్టిట్యూట్ తరఫున ఇది మొత్తం ఆర్గనైజేషను, వేరియస్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం, చాలా విశాఖపట్నంలోని అన్ని కళాశాలల నుంచి కూడా అందరూ విద్యార్థులు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 200 స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు. ఆ 200 స్టూడెంట్స్ కూడా ఈరోజు ఒక ప్రాముఖ్యత తెలియజేయడం కోసం అంతా ఉత్సాహంతో ఈ కార్యక్రమాలు పాల్గొనడానికి వచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓజోన్ డే అనేది ఏంటంటే మనం పరిశుభ్రత, తర్వాత పొల్యూషన్ ఎటువంటివి లేకుండా మంచి స్వచ్ఛమైన వాతావరణంలో మనంతా జీవిస్తే మనకు కూడా అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ ఓజోన్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరిపిస్తున్నారు. దీన్ని ఎండాడ ఆదర్శ్ నగర్లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఒక నీటి సంపులో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. భారీగా ఉన్న కొండ చిలువను కిరణ్ చాకచక్యంగా పట్టుకొని బంధించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కొండ చిలువలు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఏసీబీ కార్యాలయం వెనుక ప్రాంతమంతా కొండలతో నిండి ఉండటంతో ఆ ఏరియా నుంచి కొండ చిలువ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. కొండ చిలువను చాకచక్యంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కిరణ్ కుమార్ రకం స్నేక్ సేవ్ సొసైటీ విశాఖపట్నం అండి. ఆదర్శ నగర్ నియర్ ఎండాడ ఏసీబీ ఆఫీస్ ఆపోజిట్లో ఒక పిట్లో స్నేక్ పైథాన్ పడిపోయిందని చెప్పి మనకి కాల్ చేశారు.
ఇమీడియట్గా నుంచి దీన్ని రెస్క్యూ చేశాను. దయచేసి ఇటువంటి పాము కనిపించినప్పుడు చంపే ప్రయత్నం చేయొద్దని సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి రిపోర్ట్ రిలీజ్ చేస్తాను. ఒకసారి మీ ద్వారా కోరుకుంటున్నాను. సొసైటీ నెంబర్ 88668888. గాజువాక నడుపూరులో సంకటమోచన గణపతి ఆలయాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 9 రోజులు పూజలు చేసిన హోమంలో వివిధ సుగంధ ద్రవ్యాలు వేసి హోమాన్ని పూర్తి చేశారు. సంకటమోచన గణపతి ఆలయం ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆలయ కమిటీ తయారు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకటమోచన గణపతి స్వామి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా రాజకీయ పరిపాలన లక్షిత సిద్ధి ద్వారా సంకల్ప సకల మనోభీష్ట బలసిద్ధి ఐశ్వర్య ప్రాప్తిరస్తు రాజరాజేశ్వరి పితా మహాత్రిపురి అనుగ్రహ సిద్ధిరస్తు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు ప్రారంభం. విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులు. ఐక్యమత్యానికి ప్రతీకగా శాంతి ర్యాలీలు. ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించిన ఏపీ. రికార్డు ధృవీకరణ పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కు అందజేసిన ప్రతినిధులు. సింహాచలం అప్పన్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గంటాలు. భక్తి శ్రద్ధలతో పవిత్ర సమర్పణ వేడుక. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.